వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత పదజాలం, అసభ్య పదజాలం, బూతులు తిట్టినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. సరే, దానికి సంబంధించి ఫ్లెక్సీ చింపారనో ఇంకోటనో మొత్తానికి గొడవ అయింది. ఆ వివాదంలో స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అన్నాను అని పశ్చాత్తాపడుతూనే నన్ను కూడా ఇలా తిడతారా, దీన్ని ఏమంటారు, నా కార్ని ఇలా పగలగొట్టారని సానుభూతికో ఇంకోటి దానికో మొత్తానికి మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు గారు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి జాఫర్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే, దానికి కూడా ఫన్నీగా కాస్త మాట్లాడుతూ ఒక మీమ్ని రిలీజ్ చేసి నిన్ను నమ్మాలి అంటూ చేతుల్ని ఇలా 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 సైగలతో మాట్లాడుకుంటూ మొత్తానికి ఇంటర్వ్యూ ఫినిష్ చేశారు. దాంట్లోంచి ఇప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి కళాఖండం బయటకు వచ్చింది. అందులోనూ ఆయన చెప్పినటువంటి విషయాలు నిజంగానే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి అవసరమైతే సుప్రీంకోర్టుకు దాకా కూడా వెళ్తాను ఖచ్చితంగా, ఏంటి ఈ దుర్మార్గం, ఈ అరాచకం ఏంటి, నన్ను ఇలా కొడతారా అంటూ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారట. సార్, మీరు ముఖ్యమంత్రి గారిని తిట్టారు, మా మీద చాలా ప్రెషర్ ఉంది అంటే, ప్రెషర్ ఉంటే ఏం చేయాలి ఇప్పుడు అనగానే కింద లేచి కూర్చోబెట్టి కాళ్ళని అటు ఇటు లాగి ఒకసారి ఆ వీడియో చూద్దాం. సార్, మీరు సీఎం తిట్టారు, మాకు చాలా ప్రెషర్ ఉంది అంటాడు. ఇట్లా కింద మీద పడి ప్రెషర్ ఉంది అంటున్నాడు. ఏంటి ప్రెషర్ ఉందని కొడతావా అన్న? ఇలా కూర్చోబెట్టారు. ఒక కానిస్టేబుల్ బూటు ఇక్కడ, ఒక కానిస్టేబుల్ బూట్ ఇక్కడ, ఇలా పట్టేసిన ఎంపీగా ఉందన్న. జరుగుతున్నారు, ఎంత మ్యాక్సిమం జరుగుతున్నా అంత మ్యాక్సిమం జరుగుతుంది. నన్ను లేగమన్నాడు, లేచా కింద కూర్చోమన్నాడు. సార్, మీరు సీఎం తిట్టారు, మాకు చాలా ప్రెషర్ ఉంది అంటాడు. ఇట్లా కింద మీద పడి ప్రెషర్ ఉంది అంటున్నాడు. ఏంటి ప్రెషర్ ఉందని కొడతావా అన్న? ఇలా కూర్చోబెట్టాడు. ఒక కానిస్టేబుల్ బూటు ఇక్కడ, ఒక కానిస్టేబుల్ బూట్ ఇక్కడ, ఇలా పట్టేసిన ఎంపీగా ఉందన్న. జరుగుతున్నారు, ఎంత మ్యాక్సిమం జరపాలో ఎంత మ్యాక్సిమం జరపాలో అంత మ్యాక్సిమం ఆయన్ని ఇలా విడదీస్తూ కూర్చున్నారట. కస్టోడియల్ టార్చర్, సింపుల్ చెప్పాలంటే కస్టోడియల్ టార్చర్. అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, ఇలా కొట్టారు, ఇది చేశారు, ఇలా అంటున్నారు, నన్ను చిత్రవత చేశారు, చిత్రహింసలు పెట్టారు అని చెప్పని. ఆ కానిస్టేబుల్ పేర్లు ఎవరైతే బూటు కాళ్లతో సైతం ఈ వయసులో ఇంత వృద్ధాప్యంలో ఆయన ఆ విధంగా చేసినటువంటి కానిస్టేబుల్ తీరు అయితే మాత్రం ఖచ్చితంగా ఖండనీయం. ఒకవేళ అది చేసుంటే కేసు పెట్టవచ్చు. ఎందుకంటే మరి వారు అధికారంలో ఉన్న రోజున జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా టార్చర్ చేశారు, పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి ఆ మొత్తం టీం ఎవరున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారి పేర్లతో సైతం ఆయన చెప్పి ఎవరెవరున్నారు అనేది కేసు పెట్టడం జరిగింది. అందులో చాలామంది ఇప్పుడు కులం కార్డు వాడుకుంటూ ఎలిబీలు సృష్టించుకుంటూ మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేది చెప్తున్నారు. ఆద్యుడు మొత్తం అంతా దేశద్రోహం కేసు పెట్టాలి, ఆయన మీద చేసి అరెస్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది పివి సునీల్ కుమార్ అని ఇంకో ఐపీఎస్ అయినటువంటి ఇంకొక సునీల్ నాయక్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ చెప్పారు. అలాగే ఆ డ్రైవర్ వాంగ్మూలం ఇదంతా ఆయనదైతే పాపం కాలు విరిగేలాగా చేశారు. మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా హ్యాపీగా వెళ్ళి ఎవరెవరైతే ఆ రోజు అరెస్ట్ చేశారో, ఎస్పీ ఉంటారు, ఎస్పీ తర్వాత డిఎస్పీ ఉంటారు, కింద సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, ఏ స్టేషన్ తీసుకెళ్లారో ఆ స్టేషన్ హౌస్ ఆఫీస్ ఉంటారు, అందులోని మాజీ మంత్రి ప్రోటోకాల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ మరి అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మొహాలు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి గుర్తుంటాయి. వీటన్నిటినీ పెట్టి రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టినట్టుగానే ఒక కేసు పెట్టచ్చు కదా, కస్టోడియల్ టార్చర్. హైకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఇంకో మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించి నాకు ఇక్కడ విరిగింది, నాకు ఇక్కడ ఇది అయ్యింది అని మెడికల్ రిపోర్ట్స్ తీసి పక్కా సాక్ష్యాధారాలతోటి అంబటి రాంబాబు గారు కేసు పెట్టాల్సిందే. లా ఈజ్ లా, అందరికీ ఈక్వలే. రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్లో ఆయన ఏకంగా ఐపీఎస్ల మీద కేసు పెట్టినప్పుడు అంబటి రాంబాబు గారు కానిస్టేబుల్ మీద పెట్టలేరా? కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే, దీంట్లో ఖచ్చితంగా నిలదీయాల్సిందే. లేదంటే ఆయనతో జిమ్నాస్టిక్స్ చేయించడం ఏంటండి? ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కొట్టారట. కొడితే మరి అంత దెబ్బలు తింటే ఈ రోజు ఇలాగా అంత ప్రశాంతంగా కూర్చుని మాట్లాడగలిగేవారా? ఆయన నిజంగా కొట్టుంటే వైఎస్ఆర్సీపీ, అందులోనూ అంబటి రాంబాబు గారి అభిమానులు ఊరుకుని ఉండేవాళ్ళ? డెఫినెట్గా ఊరుకోరు కదా. మరి ఎందుకు ఇలాంటి మాటలు ఇంటర్వ్యూలకు వెళ్ళిన తర్వాత చెప్పడం? అంటే సానుభూతి, లేదంటే ఇగో ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుందని చెప్పడం? ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది ఇక్కడ ఏం జరగట్లేదు.
పనిష్మెంట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒంగోలులో జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే కదా, గంజాయి బ్యాచ్ ఏం చేశారు అనేది, వాళ్ళకి రోడ్డు మీద ఎటువంటిది ఇచ్చారు అనేది, దానికి ఏదో మళ్ళీ పెద్ద రాజ్యాంగం అలా చేయడం తప్పు ఇది అని చెప్పేస్తారు. కానీ కొంతమందికి అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అంబటి రాంబాబు గారికి అటువంటి ట్రీట్మెంట్ ఇస్తే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా నన్ను అంత మాట అంటావా అని చెప్పి లాగి 2 పీకితే అక్కడికి న్యాయమైనట్టు, అది వాళ్ళ వ్యక్తిగతంగా డెఫినెట్గా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన్ని ఆ మాట అన్నారు, ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఆ మాట అన్నారు అన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి పోలీస్ కేసులు ఉంటాయి, అబ్యూస్ కింద తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడ కస్టడీలో పెట్టి కొట్టేంత అయితే డెఫినెట్గా ఉండదు. అందులో అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిని కొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం అయితే డెఫినెట్గా కాదు అనేది బయట టాక్ నడుస్తుంది. బట్ అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కాబట్టి మనం కూడా నమ్మాలి డెఫినెట్గా. అయితే ఆ నమ్మడానికి ఒక సాలిడ్ ప్రూఫ్ అనేది క్లియర్గా ఉండాలి. కాబట్టి అంబటి రాంబాబు గారు వెంటనే ఎవరైతే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ ఫేస్లు ఐడెంటిఫై చేసి ఆ స్టేషన్లో వాళ్ళ బ్యాడ్జ్లు ఏంటి, వాళ్ళు ఎప్పుడు సర్వీస్లో చేరారు, ఆ డీటెయిల్స్ అన్నిటితోటి ఇమ్మీడియట్గా కేసు, నేను తిట్టిన దానికి నాకు కేసు పెట్టారు, సంతోషం బాగానే ఉంది, కానీ నన్ను కొట్టిన దానికి ఇప్పుడు నేను కేసు పెడుతున్నాను, ఖచ్చితంగా ఈ కేసు తీసుకోవాల్సిందే, కోర్టుకి వెళ్లాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనేది ఆయన పోరాటం చేయాలి అని ఆయన అభిమానులుగా చాలామంది కోరుకుంటున్నట్టున్నారు. సో రఘురామకృష్ణరాజు గారి బాటల్లోనే అంబటి రాంబాబు కూడా వెళ్ళి కస్టోడియల్ టార్చర్ మీద కేసు పెట్టాలి, అంతే. ఆ తర్వాత వాళ్ళకి శిక్ష పడాలి. ఏమంటారు? వాళ్ళు నిజంగానే కొట్టారంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.